అపనా అయ్యా. నాన్నగారు ఏది? ఊరు వెళ్ళారండి. ఏ ఊరు వెళ్ళారు? తెలీదండి. ఎందుకు వెళ్ళారు? తెలీదండి. ఎప్పుడు వస్తారు? రేపు రాత్రికండి. ఇవాళ పోస్ట్ వచ్చిందా? వచ్చిందండి. అందులో కార్డు ఉందా? చాలా ఉన్నాయండి. వాటన్నింటినీ ఆయన చూసారా? కొన్ని చూశారండి. అందులో ఆకాశ సీతమ్మ కార్డు ఉందా? ఒక్క చోట నిలబడి మాట్లాడు, చంపుతాను. అందులో ఆకాశ సీతమ్మ కార్డు ఉందా? ఉండే ఉంటదండి. అది ఆయన చూసారా? లేదండి. మరైతే ఆ కార్డు లేదండి. ఏమైంది? ముక్కలైపోయిందండి. ముక్కలైపోయిందా? ఎవరు చేశారు? నేనేనండి. నువ్వా? ఎందుకు? అటు చూడండి, మీకే తెలుస్తుంది. ఏమిటా సింబాలిజం నీ బొంద? అయ్యగారి ఉప్పు పులుసు తిని పెరిగిన శరీరం బాబు ఇది. ఆరి సాల్ట్కి సాంబార్కి అన్యాయం చేయలేకపోయాను, అందుకే చింపేశాను. సాల్టు సాంబారు నువ్వు కూర్చుని కూరలొడ్డించుకోరా అప్పన్న. అలాగే బాబు. సాల్టు సాంబారు అలా చిరుబురులాడుతున్నావేమిటే? మీ కృష్ణమూర్తి రాలేదని కోపమా? సంతాను బాధలకి. ఎవరు? ఎవరిది? పోయింది. ఇది లేడీస్ హాస్టల్. వాచ్మ్యాన్, 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 వాచ్మ్యాన్. పద్మ రా. ఎవరు మీరు? త్వరగా పద. చిచి పద్మ రా, అర్జెంట్, సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఈ టెలిగ్రామ్ భాష ఏంటి? ఎవరు మీరు? చెప్తా ఉండండి. కమాన్ క్విక్. నేను రాను. ఎవరు మీరు? అబ్బా ఉండండి. రాత్రి బండికి మా ఊరు వెళ్ళిపోతున్నాను. అందుకే ఇప్పుడే మా నాన్నకి నేను చూపించి తీరుతాను. ఎవరు మీరు? మా నాన్న కొడుకుని మీరు కాసేపు నోరు మూసుకుంటారా? అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే ఇవాళ మా నాన్నకి నేను తప్పకుండా చూపించి తీరుతాను. ఎవరు మీరు? హాస్టల్ వార్డెన్ని. దట్స్ గుడ్, కీప్ ఇట్ అప్. కమాన్. నువ్వు డాన్స్ కి వస్తే ఇటు పిల్లని చూడొచ్చు, అటు పిల్ల డాన్స్ ని చూడొచ్చు. మా అమ్మాయి నీకు నచ్చి తీరుతుందని నా నమ్మకం. సుబ్బారావు. టైం అయిపోయిందే, వెంటనే బయలుదేరాలి. అయితే బయలుదేరుతున్నారు సార్? అవునవును, డాన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ అర్జెంట్ గా చూడాలి సార్. దారిలో చూస్తాను లేటి. మళ్ళీ కొనిస్తున్నారేమిటి? నన్నేం మాట్లాడించు. ఇంకా నో మాటలు, ఓన్లీ చేతలే. ఎంత భయం వేసిందో తెలుసా? ఏ చంపేద్దామనా? సత్యనా సరే, ఈ అవకాశం మొత్తం వదులుకోను. రా చెప్తాను, రా. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ, పరిపాలయ మాం గౌరీ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ, పరిపాలయ. ఇదేమన్నా కుషన్ సోఫా అనుకున్నావా? పో అతలకి. సారీ సార్. రండి సార్, మీరు ఇలా కూర్చోండి. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ, పరిపాలయ మాం గౌరీ. పద. ఎక్కడికి? బయటికి. మనం వచ్చిన పని అయిపోయింది. మీ నాన్నగారే? చెబుతా పద. ఇంకా నో మాటలు, ఓన్లీ చేతలే. పద. అఖిలాండేశ్వరి అటు. ఓహో ఇటు కదా. కమాన్.
ఏమిటండి ఇవాళ ఏమైంది మీకు? పిచ్చిగాని పట్టిందా? ఎక్స్పెక్ట్ చేశాను ఇలా అడుగుతామని. కమాన్. మీరంత స్పీడ్ గా పోనిస్తే నేను అనుకోను. ఈసారి స్పీడ్ మనకక్కర్లేదు, మెడిగానే వెళ్తాను. రా కమాన్. డ్రైవర్, ఆ మోటార్ బైక్ వెనకాలే పోనీ. బాబు గారు ఏలేస్తున్నారు సార్. వినిపిస్తోంది. జెండాపై కపిరాజు ముందసిత వాదిశ్రేణియుందు. బాబు గారు పద్యాలు పాడుతున్నారు సార్. వినిపిస్తోందిరా, నా చెవులు చచ్చిపోలేదు. కామెంటరీ చెప్పామంటే పేగులు తీస్తా. కార్తోలో దిగు. ఇక్కడ ఆపేరెందుకు? ఇప్పుడు మనం అర్జెంట్ గా పాట పాడుకోవాలి. పాట ఎందుకు? ఇన్ని సినిమాలు చూసో ఏం జ్ఞానం సంపాదించావు? ప్రేమికులు అన్న తర్వాత కనీసం అరగంటకో పాట అయినా పాడుకోవాలి, అది రూల్. మరి మనకు పాటలు రావు కదా. ఎక్స్పెక్ట్ చేశా, నువ్వు ఈ ప్రశ్న వేస్తావని ఎక్స్పెక్ట్ చేశా. దానికి నేను ఏర్పాటు చేస్తా కదా. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఏం కావాలి సార్? ఈ 20 తీసుకో, జల్సాలు చేసుకో. రేడియో వాల్యూమ్ మాత్రం బాగా పెట్టు. ఎందుకు సార్? ఇచ్చేయండి సార్, బాగా సౌండ్ పెడతాను. ఏమి అడగను. ఓకే, సీ యు. బాయ్ బాయ్. ఎవరు? ఎవరది? ఇది లేడీస్ హాస్టల్. తెలుసమ్మా, తెలిసే వచ్చాం. లేడీస్ హాస్టల్ అని కాకపోతే జెంట్స్ బార్బర్ షాప్ అనుకుని వచ్చా అనుకున్నావా? ఏమిటా దురుసు మాటలు? అసలు మీరెవరు? హైదరాబాద్ లో ఉంటూ నన్నే ఎవరని అడుగుతావా? నేను తెలీదా నీకు? తెలీదు. తెలీదా? అయితే నీకు నా ఆటోబయోగ్రఫీ చెప్పి తీరాల్సిందే. కూర్చో. రాణి చచ్చిందే. ఫినిష్. అది నా ఆటోబయోగ్రఫీలో మొదటి పార్ట్. తెలీదు అన్న ఒక్క చిన్న మాటకి మీరింత వాగ్దాటి చూపించి, సిపాయిల తిరుగుబాటు గురించి, రెండో ప్రపంచ యుద్ధం గురించి, టిప్పు సుల్తాన్ టీ తాగిన కప్పు గురించి, గుప్తరాజుల స్వర్ణయుగం గురించి ఇంత వివరంగా చెప్తారనుకోలేదు సార్. ఏమిటో పిచ్చి పీనుగుని వెర్రిదాన్ని. క్షమించండి. తమరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఏం భయపడకమ్మా, నేను అలాంటి వాడిని కాదు. గంట క్రితం ఇటు ఎర్రగోనమ్మా వెళ్ళింది, చూసావమ్మా? చూశాను. పద్మ బిఏ చదువుతుంది. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. వాళ్ళది ఏ ఊరు? చెప్తానండి. ఇది వరకు బాగానే గుర్తుండేది. ఇప్పుడు మీ ఆటోబయోగ్రఫీ విన్న దగ్గర నుంచి మరుపొచ్చింది. నిదానంగానే ఆలోచించు వెంకటలక్ష్మి. వెంకటాపురం అండి. వెంకటాపురం? ఎవరమ్మాయి? వాళ్ళ నాన్నగారి పేరు లక్ష్మీపతి. లక్ష్మీపతి? వాడా ఆ మలపత్రాష్టుడా? అవును, నేనే లక్ష్మీపతిని. నమస్కారం. రండి బాబు, రండి, కూర్చోండి. ఏం కావాలి బాబు? మాది అనంతపురం జిల్లా సార్, మిమ్మల్ని చూడాలని వచ్చాం. అబ్బా, అంత దూరం నుంచి వచ్చారా? సంతోషం. ఏమిటో విశేషం? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడతారు సరే, నాకేంటి? నాకేంటని అంటే నాకేంటని మాకు అర్థం కావడం లేదు సార్. ఆ విషయం నేను చెప్తాను బాబు. మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్యగారి ప్రతిభా విశేషాలు తమకు తెలుసుండవు. ఈ చుట్టుపక్కల 4 జిల్లాల వాళ్ళు ఎవరు ఈ గుమ్మం తొక్కరు. మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు. బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని నీటి దారా రాదు కదండి. మా అయ్యగారిది అదే పద్ధతి. చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడరు. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి. ఆ మొహం చూడండి. పరమ బోరింగు మొహం. ఏమిటో మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది. శుభం. ఇప్పుడు చెప్పండి. మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి. తమబోటి మహాదాతల దగ్గర నుంచి తలా కాస్త చందాలు అందుకుని గుడి కట్టాలని తలపెట్టాం. అలాగే మీరు చేసేది దైవ కార్యం. ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్ళండి.
ఆహాహా, మహానుభావులు, అపరదానకర్ణులు. అరే గోవిందం, ఓ 25,000 రూపాయలకి చెక్కు రాసి తీసుకురా. వెంటనే పని ప్రారంభిస్తారా? వెళ్ళగానే వెంటనే మొదలు పెడతామండి. గుడి ముందు గోడ మీద తమ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తామండి. మహద్భాగ్యం. గుడి ముందు నా పేరు చెక్కిస్తాను అంటే ఈ జన్మకి అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇదిగోండి, ఈ చెక్కు తీసుకెళ్ళండి. అయ్యా, తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు. చూడండి, దానాలు అందరూ చేస్తారు. ఇంత దానం చేసి తమ పేరు అంతగా చెప్పించుకుంటారు. నాకు ఇలాంటి పొగడ్తలు సుతరాము ఇష్టం ఉండదు. నేను గుప్తదాతని, గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను. నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను. పాపం బోలెడు దూరం వెళ్ళాలి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి. సంతకం చేయకపోతే చెక్ ఎలా చెల్లుతుందండి? మీ జేబులో డబ్బుకి పోగాలం దాపురించి మీరు ఇంత దూరం ఛార్జీలు పెట్టుకొచ్చారు. మా అయ్యగారు ఎంగిలి చేత్తో కాకిని తోలరు. ఓ మెతుకు ఎగిరెళ్ళి పడుతుందని భయం ఆయనకి. అదిగో వచ్చేసారు. అయ్యగారు ఒక ఫోటో, బాబు గారు ఓ ఫ్లవర్ వాజ్, అయ్యగారు ఒక దీపం, బాబు గారు ఒక టెలిఫోన్, ఒక గుండి. బాబు 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 బాబు, ఈ ఆల్టికి పొద్దు 3,000 దాటిపోయింది బాబు. డాన్స్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? చెప్పమంటావా? ఎక్స్పెక్ట్ చేసే నువ్వు ఈ మాట అడుగుతావని. అది ఒక కళ, అద్భుతమైన కళ. భారతీయ సంస్కృతికి ఓ పట్టు కొమ్మ. భారతీయ సంస్కృతి గురించి నీకు బాగా తెలుసా? చెప్పమంటావా? ఎవరైనా ఏదైనా అడిగేది చెప్పమనే, ఉత్తుత్తునే అడగరు. దానికంత అరుపెందుకు? అది నా నైజం. చెప్పు భారతీయ సంస్కృతి గురించి. ఏ జాతికైనప్పటికీ నిన్ని ఓ సంస్కృతి, ఓ చరిత్ర ఉంటాయి. ఆ విధంగానే మన భారత జాతికి కూడా ఓ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ఓ చరిత్ర ఉన్నాయి. ఉదాహరణకి ఉత్తర భారతాన్ని తీసుకుంటే అక్కడంతా ఆర్య సంస్కృతి, ఆర్య చరిత్ర. అలాగే దక్షిణ భారతాన్ని తీసుకుంటే ఇక్కడంతా ద్రవిడ సంస్కృతి, ద్రవిడ చరిత్ర. సాంస్కృతిక చరిత్రలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ నిన్ని ఆచార వ్యవహారాలను, వ్యావహారిక సాంప్రదాయాలను ఏకత్వం కొట్టొచ్చినట్టుగా, బాధొచ్చినట్టుగా, తన్నొచ్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. అది కాదు, ఇప్పుడు మనం అజంతా హరప్పాలకు కానీ, ఎల్లోరా రామప్పలకు కానీ వెళ్ళి అక్కడ శిల్ప సంపదని కుశాగ్ర బుద్ధితో ఆమూలాగ్రంగా పరిశీలిస్తే చాలు, ఇంకా ఆపేసేయి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడే బదులు ఇందాక నీ బైక్ ఎక్కిన అమ్మాయి ఎవరు ఏమిటని సూటిగా అడగచ్చు కదా. అడగాను, నాకు అనవసరం. అడక్కపోయినా చెప్పడం నాకు అవసరం. ఆ అమ్మాయి పద్మ. పద్మ ఎవరు? నీకు తెలుసు? తెలీదు. తెలుసు. తెలీదు. ఇందాక బైక్ మీద చూసావు. చూసానా? ఎక్కడ? అబ్బా చంపక నాన్న. అల్లారా దారికి. రేయ్, నేను నీ అబ్బన్రా. నానెత్తిన ఎక్కాలని ప్రయత్నించడం. పట్టు, సోడా తాగుదాం. చీర్స్. ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరో తెలుసా నీకు? తెలీదు. పోనీ ఆ పిల్లకి నా గురించి చెప్పావా నువ్వు? మాట వరుసకు చెప్పానంతే. పద్మకి నీ పేరు తెలీదు, అసలు ఇంతవరకు నిన్ను చూడను కూడా లేదు. అయితే నా గురించి అస్సలు తెలియదన్నమాట. వద్దు, ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి పద్మకి నీ ఆటోబయోగ్రఫీ చెప్పకు. మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ పిల్ల లక్ష్మీపతి కూతురని తెలుసా నీకు? నీకెలా తెలుసు? వాకపు చేశాను. లక్ష్మీపతి ఎలాంటి వాడో తెలుసా? పరమ దౌర్భాగ్యుడు. గోచి పెట్టుకుని ఐసు గడ్డ మీద 5 గంటలు కూర్చుంటే ₹10 ఇస్తానంటే నిస్సంకోచంగా ఆ పని చేస్తాడు. మన ఆస్తిని చూసి కళ్ళంటుకుని మొత్తం దోచుకోవడానికి వాడి కూతురు నీ మీదకి ఉసుగొలిపుంటాడు. నువ్వింకా ఆ పిల్ల గురించి మర్చిపో. పద్మ గురించి తేలిగ్గా మాట్లాడుకున్నా. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. నార్మల్గా ప్రేమట ప్రేమ, ప్రేమ పెంకుల. ప్రతి ప్రేమ వెనక ఓ స్వార్థం ఉంటుంది తెలుసా? ఇప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వక నాన్న. ప్రేమలో త్యాగం ఉంటుంది, స్వార్థం కాదు. అడ్డమైన సినిమాలు చూసి నేర్చుకునేది ఇది. త్యాగం అట, త్యాగం. నువ్వు ఒక కోటీశ్వరుడి కొడుకు అని కాకుండా ఫుడ్కి లాటరీ కొట్టే ఒక బికారి సన్నాసిగాడి కొడుకు అయితే నీ ముఖం చుట్టానికి ఇష్టపడుతున్నా పద్మ? పద్మకి నేను కోటీశ్వరుడు కొడుకునని తెలియదు. ఇంతవరకు నేను చెప్పలేదు. ఇప్పుడు నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి ఇక ముందు చెప్పను కూడా. కూర్చో, మనం కాముగా మాట్లాడుకుందాం. నువ్వు ఫలానా సత్యనారాయణ గారి అబ్బాయిని అని చెప్పకుండా కేవలం నీ గుణగణాలు, అందచందాలతో ఆ లక్ష్మీపతి గారిని నాకట్టుకుని ఆ పిల్లని చేసుకోగలన్న నమ్మకం నీకుందా? ఏ పందెం కాస్తున్నావా? తప్పకుండా చేసుకుంటాను. ఓకేరా, పందెమే కాస్తున్నాను. నీకు 3 నెలలు గడువిస్తున్నాను. డిసెంబర్ 31లోగా నువ్వు నా కొడుకుని అని చెప్పుకోకుండా ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా ఆ పిల్లని చేసుకుంటే నిన్ను కన్నవాడిగా 4 అక్షింతలు వేస్తాను. లేదు, జనవరి 1న డాన్సర్ గాళ్ళనిచ్చి నేను నీ పెళ్లి చేస్తాను. అలాగే నాన్న, నువ్వు ఆ మాట మీదే ఉండు. ఆ తారీఖు లోపుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కూడా నేను నీ కొడుకు అన్న సంగతి ఎవరికి చెప్పకూడదు. ఓకేరా, డన్. మా ప్రేమ డబ్బుతో ముడిపడింది కాదని, మనసులతో పెనవేసుకున్నదని నిరూపిస్తాను నాన్న. నీ పేరు చెప్పుకోకుండా
డిసెంబర్ 31 లోపల ఆ లక్ష్మీపతిని ఒప్పించి పద్మని పెళ్లి చేసుకుంటాను. ఛాలెంజ్. ఛాలెంజ్ బాగుందిరా. తండ్రి కొడుకుల సవాల్ సవాల్. ఆ ఇనుప మొక్క ఏమిటండి? వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని. దిక్కుమాల ఇనుప మొక్కలు ఇంట్లో తీసుకురాకండి, శని. ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చిత్తం శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. రే గోవిందం, అయ్యా వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు విరగ్గోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా, వానపం విధవ. తొండం తీపిన గున్న ఏనుగు మొహల మొహం చూడు. పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పనిలో కుదిర్చి చచ్చాడు. పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3000 రూపాయల జీతం ఇస్తానంటే మురిసిపోయాను. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు, మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, మీకు జలుబు చేసినప్పుడు కొంత కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి 12 రూపాయల పావలా ఇస్తున్నారు. దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ? సుందరం, ఎక్కడికి? బయటికి నాన్న. బయటికి. కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదామని లేదు. ఎంతసేపు గాలిపటల్లా బలాదూరు తిరగడమే. ఏదో ముక్కును బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 1,00,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడు. వినిపిస్తోందా? వీడొకడు నా కడుపుని చెడబుట్టాడు వెధవ. చిత్తం బాబుగారు ప్రహ్లాదుడు టైప్ అండి అయ్యా. మరే అంటే నేను హిరణ్యకశిపుడు టైపనా? రూపాయి కోసేశాను పో. రూపాయి కోసేస్తారా? 12 రూపాయల పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా శార్థం. నన్ను కడుగుతున్నావు? క్షమించండి అయ్యా, నాకంటే తేడా తెలియటం లేదు. అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. నేను చూడకుండా ఉండలేకపోయాను సీత. ఒక్కసారి నీ దర్శనం చేసుకుని వెడదామని. ఓ గంటకి చెరువు దగ్గరకు వస్తాను, అక్కడికి రండి మాట్లాడుకుందాం. ఎవరిది? ఓ, మీరు ఇంట్లోనే ఉన్నారా? మీ గురించి అడుగుతున్నానండి. రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. పిల్లలు లోపలికి వచ్చి చదువుకోండి అమ్మా. కూర్చోండి. పక్క వాటాలోకి ఎవరో వచ్చినట్లేరు. అదే ఆ మాట చెబుదామనే వచ్చాను. పల్లెటూళ్ళు అంత త్వరగా అద్దెకెవరు వస్తారండి? ప్రస్తుతానికి ఆ వాట కూడా మీరే వాడుకోండి, ఖాళీగానే ఉంది కదా. ఎందుకులేండి, మీ నాన్నగారికి తెలిస్తే తిట్టిపోస్తారు. పర్వాలేదు, మీ సామాన్లు పెట్టుకోండి. బాగుంది బాబు, బేషుగ్గా ఉంది. ఇక్కడ మీరు విష్ణుమూర్తిలో వరాలు ఇచ్చేయండి. అక్కడ మీ నాన్నగారు రేపట్లోపు ఈ వాటా ఎవరికైనా అద్దెకిచ్చి అడ్వాన్స్ తీసుకోకపోతే జీతంలో నుంచి చివరి రూపాయి కూడా కోసేస్తానని మహాప్రేమతో తాకీదిచ్చారు. ఆ రూపాయి కూడా పోతే ఇంకా నాకు నెలకి మిగిలేది పావలా. పకోడీలు కొడుకు మింగాలి. వెతకండి, ఇల్లు కావాల్సిన వాళ్ళు దొరక్కపోరు. ఇల్లు బాబు, ఇల్లు ఎవరికండి బాబు? ఇల్లు 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 కావాలండి బాబు. ఇల్లు తాజా ఇల్లు, అందమైన ఇల్లు బాబు. ఎవరికండి బాబు? ఇల్లు ఇల్లు కావాలండి బాబు. ఇల్లు ఇల్లు తాజా ఇల్లు బాబు. ఆ తాజా ఇల్లు బాబు, అందమైన ఇల్లండి బాబు, అందమైన ఇల్లు. ఇదేం ఊరయ్యా బాబు, పళ్ళమ్మినట్టుగా ఇళ్ళు అమ్ముతారా ఈ ఊళ్ళో? అమ్మకానికి కాదు బాబు, అద్దెకి. మీరు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. మీరు మా ఇంట్లోనే తప్పకుండా దిగి తీరాలి. మీకు తప్పదు బాబు, తప్పదు. తప్పదు బాబు. బాబు బాబు బాబు, ఇదెక్కడ దౌర్జన్యం అయ్యా? నాకు కావాల్సిన అందమైన ఇల్లు వెతుక్కుని మరీ దిగుతాను. నన్ను వదిలి బాబు. 24 గంటల్లో ఆ ఇంట్లో ఎవరినైనా అదికి దిచ్చకపోతే నా జీతంలో రూపాయి కోసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మా ఓనరు. మీరు మా ఇంట్లోనే దిగి నా రూపాయి జీతం నిలబెట్టండి మహాశయ. బాబు బాబు బాబు, ఇదెక్కడ కూడా బాబు బాబు ప్లీజ్ మా ఇంట్లో దిగండి బాబు. బాబు ఎవరైనా బాబు బాగోదు. ఇదిగా లే చెప్తాం, లే. చూడు బాబు, నేను ఆలోచించి ఓ డెసిషన్కి వస్తాను. ఈ లోపు నువ్వు కళ్ళు మూసుకుని 1 నుంచి 100 దాకా లెక్క పెట్టగలవా? మీరు మా ఇంట్లో దిగుతానంటే 100 కర్మ బాబు. 1000 అయినా సరే చిటికలో లెక్క పెట్టేస్తాను. కళ్ళు మూసుకో, లెక్క పెట్టు. 1 2 3 అలా 4 కరెక్ట్ 5 6
7, 13, 14, 15, 16, 17, 18, 19. ఎవరైనా బస్ స్టాండ్ నుంచి జపం చేస్తున్నాడే ఇంటికి వెళ్ళి చేసుకో. ఇదిగో బాబు ఇట్రా. లక్ష్మీపతి గారి లెక్క. ఇదేనండి. ఆహా, కాకి చావా. ఏమిటి వెంకమ్మా? కొంచెం కిందకి రండమ్మా. వస్తున్నానుండు. ఎవరమ్మా? వెంకమ్మ నాన్న, ఏదో పనుందట. ఆహా. వచ్చేసారా? అమ్మయ్యా, ముందట పదండి. మా నాన్నతో మాట్లాడడానికి మీ వాళ్ళని తీసుకొస్తానన్నారు. అంతా సవ్యంగా జరుగుంటే అలాగే తీసుకొచ్చామని పద్మ. ఏమైంది? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నేను పెద్ద పొరపాటు చేశాననిపిస్తుంది. ఏమిటది? మిమ్మల్ని ప్రేమించడం. అలా అనకు పద్మ. ఎలాగైనా సరే ఈ పందెంలో గెలిచి తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను. ఈలోగా మనకి ఇంతకు ముందే పరిచయం ఉందన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. ఇది కూడా మీ నాన్నగారి షరతేనా? కాదు, నా పని సక్రమంగా జరగడానికి నేను పెట్టుకున్న షరతు. ఏమిటో గోల. అలాగే కానివ్వండి. ఇల్లమ్మే అబ్బాయి. ఎలా పిలిచినా సరే మహాశయ. అమ్మ మీరు ఒకసారి రండి. మర్యాదగా నేను చెప్పిన వాటాలో అద్దెకి దిగుతారా, లేకపోతే ఇప్పుడు నేను చూసిన ఈ ప్రేమ గోలంతా మా అయ్యగారి చెవిన వేయమంటారా? మీ అయ్యగారు ఎవరు? మా నాన్నగారు. ఇప్పుడు నేను విన్న ప్రమాణం ఎంత ఆయనకి చెప్తే మీకు ఆయన మెప్పు కాదు, ఆయన విసిన చెప్పు తగులుతుంది. చెప్పండి మహాశయ, మీరు కాదంటే ఇంకో బస్సు వచ్చే లోపు నేను థ్యాంక్స్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. చెప్పండి. మేం మాట్లాడుకునే మాటలు దొంగచాటుగా విని నన్ను బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తున్నావా? ఏం చేయండి మరి, మా ఊరికి హౌరా మెయిల్ రాదు, బ్లాక్ మెయిల్ గతి. మీరు ఎలాగైనా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి కదా, ఆ ఇంట్లోనే దిగండి. అది కూడా మా ఇల్లే, పైగా మా పక్కనే కూడా. అలాగే. ఏం చేస్తాను? చస్తారా? పదమహాశయ, ఇల్లు చూపిస్తానండి. పాడు కుక్కలు. బావా ఎవరు? వెంకటరావా? రామయ్యారా, ఇలా కూర్చో. ఏమిటి ఈ పళ్ళన్నీ మాకే? ఏమిటో నీ చేదస్త నీది. కాదు బావా, కొన్ని ఇక్కడిచ్చి కొన్ని మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కయ్య, మీ ఇల్లు మా ఇల్లు ఒకటి కాదేమిటయ్యా? మరి అతి ప్రేమ నీది. అది కాదు బావా. పర్వాలేదు, వదిలేయి. తమ్ముడు, ఇదేనా రావడం? అవునక్కయ్య, 10 రోజులు సెలవులు వచ్చాయి. ట్రైనింగ్ నుంచి ఇంటికి వెళ్తూ నిన్ను బావని చూసి వెళ్దామని ఇక్కడ దిగాను. కాఫీ తీసుకొస్తాను. ఇదిగో బయట ఒక మూల ఎండలు మండిపోతూ ఉంటే వేడి వేడి కాఫీ అంటావేమిటే? చల్లటి మంచినీళ్ళు తీసుకురా, చక్కగా తాగుతాడు. నీతో ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను బావా. చెబుతావు సరే, నాకేంటి? నాకేంటని? పళ్ళని లాక్కున్నావుగా. అన్న నాకేంటని? అబ్బబ్బబ్బబ్బా, నీ పాడలవాటు మానవు కదా. ఇదిగో, మా చిన్న చెల్లెలు సావిత్రి నీకు తెలుసు కదా. తెలియకే. దాని పెళ్లి వచ్చే మాఘమాసంలో చేయాలనుకుంటున్నాం. మీరు మాత్రం మా యందు దయించి పెళ్లి రోజు పొద్దున వస్తే చాలు. ఊరుకోవయ్యా, ఎవడన్నా వింటే నవ్విపోతాడు. అరే మన ఇంట్లో పెళ్లి, పరాయి వాళ్ళలాగా పెళ్లి రోజు పొద్దున రావడం ఏమిటి? పెళ్లికి నెల రోజులు ముందు వచ్చి పెళ్ళయ్యాక నెల రోజులు ఉండి మరీ వెళ్తాము. తమ్ముడు, మంచినీళ్ళు తీసుకో. నువ్వు కలెక్టర్ అయ్యేది ఎప్పుడురా? ఇంకో ఏడాది ట్రైనింగ్ ఉందక్కయ్య. ఆ తర్వాత కలెక్టర్ అయ్యావంటే ఎడా పేడా 2 చేతుల సంపాదన. ఇదిగో మా జిల్లాకి కలెక్టర్ గా రావయ్యా, ముందు ముందు నాకు పనికొస్తా. అది మన చేతుల్లో ఉండదు కదా బావా. అరగంటలో వడ్డించేస్తాను. ఇదిగో నువ్వు తీరిగ్గా విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటూ కూర్చుంటే అవతల బస్సులు మన కోసం కూర్చోవు. 5 నిమిషాల్లో ఆఖరి బస్సు ఉంది. అదేమిటండి, ఇంటికొచ్చిన మనిషికి భోజనం పెట్టుకోవడం? అక్కయ్య భోజనం పెడతానంటుంది. భోజనం పెట్టకపోవడం ఏమిటే? అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, నా మనసు బాధపడుతుంది. ఇదిగో వెంకట్రావు, తర్వాతి స్టాపులో చంద్రాభవన్ అని ఒక హోటల్ ఉంది. అక్కడ నా పేరు చెప్పి మంచి స్పెషల్ భోజనం ఒకటి చేసేయి. 7, 8 పుచ్చుకుంటాడు, ఇచ్చేయి. ఇదిగో మళ్ళీ నువ్వు భోజనం చేయకపోతే నా మనసు బాధపడుతుంది. టైం అవుతుంది, బయలుదేరు. బావా, ఒక్క విషయం, బుట్ట మాత్రం ఇవ్వను. నువ్వు ఇచ్చినా నాకు అక్కర్లేదులే. ఈ జన్మకి నువ్వు మారవు బావా, అంతే. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడే కాపాడాలి. చూశారుగా మహాశయ, అది మా అయ్యగారి క్యారెక్టర్. ఆ మొహం చూడండి,
చేపల మార్కెట్లో విభూతి అమ్ముకున్నాడు మొహం వాడును. ఆయన మొహం ఎలా ఉన్నా నేను రెండో వైపు నుంచి నరుకొస్తాగా. ఇక నుంచి మా మామను తమాషైన ఆట పట్టిస్తాను. ఈలోగా మీరు కాస్త కాఫీలు అవి తాగిరని చెప్తాను. వెళ్ళిరండి.